మధ్య ప్రియతం చాలా పెద్ద బ్లాస్ట్. ఈ ఫార్మాసిటీలో అవుతా చూసారు, అటువంటి పెద్ద బ్లాస్ట్ అయింది. అది అసలు చాలా విపరీతం సౌండ్ వచ్చింది. అది ఏమైంది, ఎక్కడ పేరింది కూడా మీకు కనుక్కోవడానికి ఒక పావు సేపు పట్టింది. ఎందుకంటే హార్బర్లో వర్క్స్ అవుతున్నాయి, అదేదో అన్నారు. అప్పుడు ఒక అరగంట పోయిన తర్వాత మాకు ఇక్కడ తెలిసింది, ఇక్కడ స్క్రాప్ షాప్ ఉంది రంగా గారు అని, అక్కడ జరిగింది. మాకు కబురు తెలియదు, ఆ విధంగా తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కమరం షాపు, వెల్డింగ్ షాపు, ఈ రెండు దగ్గర జరిగింది. కమరం షాపు ఓనరు, అక్కడ పనిచేసిన వాళ్ళు ఇద్దరు ఇక్కడ స్పాట్ డెడ్. ఆ పక్కన స్క్రాప్ షాప్ పైన ఓనరు ప్లస్ ఇంకొక వర్కరు, వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. మేము వస్తేపటికే వెళ్ళిపోయారు. ఇంకొక ఇద్దరు మేము దగ్గరుండి ఆటోలో ఎక్కి పంపించాం. ఎక్కలేని కాదు అసలు, వేస్టింగ్ కాదు, 90% ఉన్నారు. అప్పుడు జనం జరిగిపోతే పోలీసు. ప్రస్తుతానికి ఇద్దరు చనిపోయారు, బాడీలు దొరికినాయి, ముద్ద అయిపోయి. మా ఫార్మాసిటీలో ఎలా ముద్ద అయిపోతే అలా బాడీస్ ముద్ద అయిపోయి. నలుగురు కాళ్ళు చేతులు తెప్పాలని కూడా ఉన్నారు, బాడీ అంతా కాలిపోయాలని ఉన్నారు. 4 రకాల బాడీలు కేజీహెచ్లో జాయిన్ చేశారు. మా పోలీసుల ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రస్తుతానికి సేఫ్ అన్నారు, అంటే ఊపిరితో ఉన్నారు, ఊపిరితో ఉన్నారు. ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధానంగా ఇది అంత సిలిండర్ పేలే ఈ సంఘటన ఎంత వరకు వచ్చింది అంటారా, ఏమంటారు? అంటే మాకు తెలిసినంత వరకు, ప్రజలు అనుకున్నంత వరకు కూడా ఇది వర్క్ షాప్, గ్యాస్, వెల్డింగ్ షాప్, గ్యాస్ పేలే ప్రమాదం జరిగిందని మేము అనుకుంటాం. మాకు మీకు ఎలా తెలిసింది? ఎప్పుడు వచ్చారు? మేము ఫిషింగ్ హార్బర్లో ఉంటున్నామండి. మరి వెల్డింగ్ షాప్ ద్వారా ఫైర్ యాక్సిడెంట్ అయిందనేసి మేము అందరం వచ్చాం. వచ్చేసరికి శవాలు పీసులుగా ఉన్నాయి. పేర్లు ఇక్కడ గణేష్ అనే వ్యక్తి ఇక్కడ వెల్డింగ్ షాప్ నడుపుతున్నారండి సంవత్సరం నుంచి. ఇక్కడ జరిగిన సమాచారం ఏంటంటే, ఈ గణేష్ అనే అబ్బాయి సంవత్సరం నుంచి నడుపుతుంటే చాలా చక్కగా బోట్లకి యాంకర్స్ కానీ, ఇదిగో యాంగ్లేర్లు ఎక్కడ ఉన్నాయి కదా, ఆ బోట్లకు సంబంధించిన యాంగ్లేర్లు కానీ అన్ని తయారు చేయడం, అలాగే వెల్డింగ్లు చేయడం, ఇవన్నీ బోట్లకి సంబంధించిన పనులు మాత్రమే ఆయన చేస్తూ ఉంటాడు. చాలా బాగా ఈ సంవత్సరం పెట్టి ఇప్పుడే డెవలప్మెంట్ అవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం అండి. మరి ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏం జరిగిందంటే, ఇక్కడ గణేష్ అనే అతను షాప్ అతను దగ్గర పనిచేసే అతను ఇద్దరు స్పాట్లో చనిపోయారు. మరో ఇద్దరికి అతని తాలూకు కుర్రలకే గాయాలయ్యాయి. అలాగే పక్కన స్క్రాప్ కొట్లో ఓనర్ రంగా, ఆయన దగ్గర పనిచేసే పనోడు, వాళ్ళిద్దరు టోటల్గా ఆరుగురులో ఇద్దరు చనిపోయారు. 4 క్షతగాత్రులే కేజీహెచ్గా తరలించడం జరిగింది. మరి వారి పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. మరి ఇప్పటికే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి, అధికారులు కూడా దీని మీద దర్యాప్తు. మళ్ళీ తెలియజేయండి సార్, వాళ్ళ పేర్లు ఏంటి? మాకు తెలిసిన పేరు ఇక్కడ గణేష్, ఆయనే మెయిన్ ఓనర్. ఇప్పుడు ఆ వెల్డింగ్ బ్యాక్ సైడ్ గోడ ఉంటుంది, ఆ గోడ బ్యాక్ సైడ్ బాడీ చాలా దూరంలో పడిపోయింది, పీసులు అయిపోయి. అతనే మాకు బాగా తెలుసు, ఓనర్ ఆయనే చనిపోయాడు. వెల్డింగ్ షాప్ పక్కన స్క్రాప్ షాప్ ఓనర్, అందులో పనిచేసిన 6గురిలో 2 మృత్యువాత పడ్డారు, 4 క్షతగాత్రులు కేజీహెచ్లో ఉన్నారు. ఎస్, అది నందు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఈ వెల్డింగ్ షాప్ అంటే మొత్తం మీద ఈ షిప్ బోట్లకు సంబంధించి అన్ని ఈ వెల్డింగ్స్ అయితే చేస్తుంటూ ఉంటారు. అయితే ఈ వెల్డింగ్ షాప్ లో పనిచేసిన వ్యక్తి ఓనర్ ఇద్దరు అయితే ఈ గ్యాస్ పేల్ దుర్ఘటనలో అయితే మొత్తం మృత్యువాత అయితే పడ్డారు. మనం చూడొచ్చు, మృత్యువాత పడి మొత్తం వాళ్ళిద్దరు స్పాట్ లోనే చనిపోవడం అయితే జరిగింది. మృత్యువాత పడ్డారు. గ్యాస్ ఈ వెల్డింగ్ షాప్ తాలూకా ఓనరు, అలాగే వర్కరు, అలాగే పక్కన స్క్రాప్ షాప్ సంబంధించి ఒక 4 అయితే మటుకి, 4లో 2 తీవ్రంగా గాయపడ్డారు, మరో 2 అయితే హాస్పిటల్ కి తరలించారు. మొత్తం మీద 4 అయితే హాస్పిటల్లో తరలించారు. వాళ్ళ పరిస్థితి అయితే స్టేబుల్ గానే ఉంది. మొత్తానికి ఈ సంఘటన 6గురిలోనే మొత్తం 2 అయితే సంఘటన స్థలాన్ని మృతి చెందారని చెప్పి ఈ ప్రాథమికంగా పోలీసులు, స్థానికులు తెలుపుతున్న సమాచారం నందు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇది ఈ చీకటి పడడంతో ఇప్పుడే మొత్తం అంతా సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా, దీని మధ్య ఇంకెవరైనా ఉన్నారా లేదా అనే విషయంపై అధికారులు కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన ఈ నేపథ్యంలోనే సైమల్టేనియస్ గా అసలు ఏం జరిగింది మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ మొత్తం ఈ ప్యానల్ బోర్డు అంటారు, ప్యానల్ బోర్డు సంబంధించి మొత్తం అంతా ఏ విధంగా తునకలు అయిపోయింది, మొత్తం అంతా చల్లా చెదరైపోయింది. మనం ఈ వెల్డింగ్ షాప్ సంబంధించి డోర్స్ ఏ విధంగా పైకి ఎగసిపడి మొత్తం అంతా ముక్కలు అయిపోయిందో మన కెమెరామెన్ చూపించే విజువల్స్ అయితే మనం చూడొచ్చు. అలాగే ప్రధానంగా మొత్తం అంతా ఒకసారి ఉలిక్కి పడ్డారు. నిజంగా ఇది 1 టౌన్ పాత నగరం, ఈ పక్కన ఈ చేపల జట్టి హార్బర్ ఉండడం, ఒకసారి సౌండ్ రావడంతో స్థానికులందరికీ నిజంగా అర్థం అవ్వలేదు అసలు ఎక్కడ ఇంత పెద్ద భారీ సౌండ్ ఎందుకు వచ్చింది.
భారీ సౌండ్ రావడం వల్ల అసలు ఎక్కడ జరిగిందని చెప్పి వీళ్ళు నెత్తుకునేసరికి సగం టైం అయితే జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం అంతా ఈ కట్ చేయడానికి సంబంధించి మొత్తం ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు మొత్తం ఈ పరికరాలు అయితే తీసుకొచ్చారు. ఇంకో వాళ్ళకి సంబంధించి మన ఈ మృతులకు సంబంధించి ఈ చెప్పులు కూడా చూడొచ్చు. మొత్తం అంతా తునకలు అయిపోయింది. తునకలు అయిపోయి నిజంగా పెద్ద ప్రమాదం. అంటే ఇద్దరు ముచ్చువాత పడడం నిజంగా బాధాకరమైనప్పటికీ ఎక్కువ సంఖ్యలో ప్రమాదం లేకపోవడం నిజంగా అది ఈ మంచి పరిణామం అనుకోవచ్చు. నిజంగా మొత్తం అంతా మనం చూడొచ్చు. మొత్తం అంతా స్థానికులు అయితే మటుకి చాలా ఇబ్బంది పడడం, అలాగే అసలు అక్కడ ఏం జరిగిందో అనడం. అమ్మ చెప్పండి, మీకు ఎలా తెలిసింది, ఎప్పుడు వచ్చారు? అంటే మేము ఇది జరిగిన 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చామండి. మాకు ఇక్కడ లోకల్ వాళ్ళు గబుక్కుని ఫోన్ చేసి సౌండ్ కూడా చాలా భారీగా వినిపించిందండి, 1/2 కిలోమీటర్ వరకు కూడా. అది ఎక్కడ ఏమైందో మీకు తెలియదు? ఏమైందో అయితే మాకు తెలియదు. ఇక్కడ దగ్గరికి రాగానే తెలిసింది ఇలాగ ఇన్సిడెంట్ జరిగిందని. మేము చూసామండి, బాడీలు కూడా చాలా కళ్ళుతో చూసాము. తునకలు అయిపోయి స్పాట్ లోనే తునకలు ఒక ఆయన చేయి కూడా ఎగిరిపోయింది. కేజీహెచ్ కూడా శతగ్రాతులు తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే మీరు చూసినంత వరకు ఇది గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటన అంటారా? సరే, ఏది జరిగిన శబ్దం అయితే సిలిండర్ పేలినట్టు పెద్ద శబ్దాలు అయితే వచ్చేయండి. కానీ లోపలికి వెళ్ళి దర్యాప్తు చేస్తున్నా కానీ ఏది పేలింది అనేది మనకి రావట్లేదు. కానీ ఆయన కూడా గణేష్ గారు ఈ షాపు ఓనర్ అండి. ఆయన కూడా భార్య చిన్న ఏజే, ఆ పిల్లలు కూడా ఉన్నారు. పాపం ఏదైనా చాలా దుర్గం అయితే మటు చాలా దారుణంగా జరిగింది. ఇలాంటిది ఎప్పుడు జరగకూడదని మనం అందరం కోరుకోవాలి. విశాఖపట్నం వాళ్ళు కూడా చాలా సీరియస్ గా ఉందని అంటున్నారు. వాళ్ళకి వైద్యం జరుగుతుంది. ఆ భగవంతుడు వాళ్ళకి బాగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడే తెలిసిందండి. విన్నాము, అదే లోకల్లో ఉంటాము. ఎమ్మెల్యే గారికి కూడా మేము చాలాసార్లు చెప్పాము. గత గవర్నమెంట్ లో కూడా మేము ఎమ్మెల్యే గారికి చాలాసార్లు చెప్పాము. ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీ పబ్లిక్ కి సేఫ్టీ కాదని కూడా చెప్పాము గత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా మన ఇంటిమేషన్ ఇచ్చాం, దీనికోసం సేఫ్టీ మెజర్స్ అవి తీసుకోవాలి. వీళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు రీసెంట్ కన్నా ఎమ్మెల్యే గారు. ఈ లోపు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. సో కొంతమంది చాలా సివియర్ గా దెబ్బతిన్నారని తెలిసింది యాక్సిడెంట్లు కన్నా. మరి నెక్స్ట్ ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన ప్రికాషన్ తీసుకోండి. అయితే నందు మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ అయితే ఈ జరిగిన సంఘటన ఈ స్థానికులు చెప్పిన ప్రకారం మొత్తం గ్యాస్ సిలిండర్ పేలింది. ఒక వెల్డింగ్ షాప్ సంబంధించి ఇదంతా జరిగింది. వెల్డింగ్ షాప్ సంబంధించి మొత్తం అంతా పెద్ద భారీ సౌండ్ అయితే వచ్చింది. భారీ సౌండ్ రావడం వల్ల అయితే ఇది ప్రధానంగా మనం చూసుకోవాల్సింది. ఈ భారీ సౌండ్ రావడంతో ఇక్కడ వెల్డింగ్ షాప్ దగ్గర అని చెప్పి స్థానికులు తెలుసుకుని వచ్చేసరికి మొత్తం పెద్ద ఎత్తున ఈ శరీరాలని ఎగిరిపడు ఇద్దరు ముచ్చిపోత పడిన ఇద్దరు మొత్తం తునకలు అయితే అయ్యింది. తునకలు అయ్యి మొత్తం ఎగిరిపడడం. అదే పక్కనున్న స్క్రాప్ షాప్ సంబంధించి ఒక నలుగురు కూడా తీవ్రంగా గాయపడడం. నలుగురిని కూడా స్థానికులు హుటాహుటన అయితే కేజీహెచ్ అయితే తరలించారు. వాళ్ళ పరిస్థితి అయితే విషమంగా అయితే ఉందంటున్నారు. మొత్తానికి ఇక్కడైతే మటుకి ఈ సంఘటన స్థలంలో ఇద్దరు ముచ్చిపోత పడడం, ముచ్చిపోత పడిన వెల్డింగ్ షాప్ సంబంధించి వాళ్ళంతా ముచ్చిపోత పడి ఈ సంఘటనలో ఇద్దరు ముచ్చి చెందడం అయితే జరిగింది. అయితే ఎవరైతే వెల్డింగ్ షాప్ అయినా ఉన్నారో మొత్తం దగ్గరలో ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ సంబంధించి వాళ్ళ బోట్లకు సంబంధించి పరికరాలన్నీ వెల్డింగ్ చేస్తుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు రిపేర్స్ అవి చేస్తుంటూ ఉంటారు. కానీ వీళ్ళు వాడుతున్న గ్యాస్ సిలిండర్ ఎంతవరకు సేఫ్ కాదని చెప్పి కూడా స్థానికులు చాలా మంది చెప్పారు. కానీ వాళ్ళ బతుకు రీత్యా వీళ్ళు ఇదే పని చేయడం అనేది తెలుస్తుంది. ప్రధానంగా మనతో పాటు ఈ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎప్పుడు తెలిసింది మీకు ఎప్పుడు తెలిసింది? సార్ మాకు సుమారు 4:30, 4:45 మధ్యలో తెలిసింది సార్. ఇమీడియట్ గా సిపి గారు కూడా పక్కనే ఉన్నారు. ఇమీడియట్ గా స్పాట్కి వెళ్ళమన్నారు. మేము మా టీమ్స్ అని రావడం జరిగింది. అలాగే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే కేజీహెచ్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ అంబులెన్స్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా స్థానిక ప్రజలు, యువకులు అందరూ చాలా స్వచ్ఛందంగా వచ్చి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా హుటాహుటిన హాస్పిటల్కి మాకు తరలించడానికి సహకారం అందించారు. అలాగే మిగతా 2 బాడీస్ కూడా అంబులెన్స్ లో తరలించాం. ఎంతమంది ముచ్చిపోత పడ్డారు? ప్రజెంట్ 2 చనిపోయినట్టుగా తెలుస్తుంది సార్ మా ప్రాథమిక దర్యాప్తులో. 4 ఏమో ఇంజూరీ అనేది తెలుస్తుంది. వారు కూడా ప్రజెంట్ బాగా ఉన్నారు. మా టీంలో సిపి గారు స్వయంగా, డీసీపీ గారు స్వయంగా పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతుందండి. కేఎస్ సూపరింటెండెంట్ గారు, అక్కడ సీఎంఆర్ఓ గారు, అధికారులు అందరూ దగ్గరుండి వాళ్ళకి ఎలాగైనా సరే వాళ్ళు రక్షించాలని తాపత్రయంతో గవర్నమెంట్ పనిచేస్తుంది సార్. రైట్, ఇది ప్రధానంగా ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పడం. ఈ ప్రమాదం జరిగిన సంఘటన అయితే మేము హుటాహుటిన వచ్చి ఇద్దరు ముచ్చిపోత పడ్డారు. మిగతా వాళ్ళందరినీ హాస్పిటల్ తరలించారని చెప్పి ఈ దేవుడు బాబు 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివరామకృష్ణ.
ఇంకా ఏమైనా సమాచారం ఉంటే మాకు అందించండి, అధికారులతో మాట్లాడండి. పూర్తిగా అక్కడ పరిస్థితికి సంబంధించి ఇంకేదైనా అప్డేట్ వస్తే మాకు తప్పకుండా అందించండి. సో మనం చూస్తున్నాం పరిస్థితి ఎలా ఉందో. ఎక్కడికక్కడ ఆ ప్రమాదంలో ఉన్నటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి వాళ్ళ శరీర భాగాలు ఛిద్రమైపోయి ఒక రకంగా చెప్పాలంటే ముక్కలు ముక్కలుగా ఎక్కడికక్కడ ఎగిరి పడిపోయాయి అంటూ స్థానికులు చెప్తున్నారు. చెప్పడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ప్రమాదం జరిగినటువంటి తీవ్రత గురించి మీకు చెప్పడానికి నేను అలాంటి పదాలు వాడాల్సి వస్తుంది. అలాగే మిగిలిన వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు కూడా చాలా వరకు శరీరంలో కాలిన గాయాలతో చిత్రవద అనుభవిస్తున్నారు, అక్కడ తీవ్రమైనటువంటి బాధను అనుభవిస్తున్నారు అంటూ చెప్తున్నారు. సుమారుగా 4:40 ఆ ప్రాంతంలో 4:30, 4:40 సమయంలో అధికారులకు దీని గురించి సమాచారం వచ్చిందని వెంటనే ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చామని, స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2-3 విషయాలను నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ తెలిస్తే మంచి విషయమే, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఖచ్చితంగా సిలిండర్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీ ఇంటికి ఒక సిలిండర్ వచ్చిన ప్రతిసారి ఫస్ట్ మీరు ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకోండి. సిలిండర్ ఎక్కడైనా డ్యామేజ్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. డ్యామేజ్ అయినా, సీల్ ఓపెన్ చేసున్నా మీరు సిలిండర్ని వెంటనే వెనక్కి ఇచ్చేసేయండి. అలాగే సిలిండర్ని ఒకసారి పరిశీలించండి. ఒకవేళ ఎక్కువగా పాతబడిపోయి అంత ఫిట్గా లేదు అనుకున్నా సరే ఖచ్చితంగా వెనక్కి ఇచ్చేసేయండి. అలాగే సిలిండర్ మీద నేను ముందు చెప్పినట్లుగా ABCD అని సంవత్సరాన్ని 4 భాగాలుగా విభజించి, అంటే ప్రతి 3 నెలలని ఒక భాగంగా విభజించి, ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలా విభజించి సిలిండర్ మీద ఒక నంబర్ ఉంటుంది. A25 అని ఉందంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ మధ్య కాలంలో 2025 కల్లా సిలిండర్ ఎక్స్పైరీ డేట్, అంటే సిలిండర్ని ఒకసారి ఫిట్నెస్ చెక్ చేయాల్సిన టైం వచ్చింది అని దాని అర్థం. సో ఒకవేళ కనుక ఆ డేట్ దాటిపోయి ఉన్నా, లేదంటే డేట్కి బాగా దగ్గరగా ఉన్నా సరే మీరు సిలిండర్ని తీసుకోవద్దు. సిలిండర్ని తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ దగ్గర పెట్టకూడదని నిపుణులు చెప్తున్నారు. అలాగే గాలి సరిగా ఆడని ప్రాంతంలో సిలిండర్స్ని ఉంచడం మంచిది కాదు. కొద్దిపాటి గ్యాస్ లీక్ అయినా పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు అని కూడా చెప్తున్నారు. ఒకవేళ గ్యాస్ లీక్ అయితే తొందరపడి మీరు ఎలాంటి పనులు చేయొద్దు. జస్ట్ డోర్స్ ఓపెన్ చేయండి, విండోస్ ఓపెన్ చేయండి, గ్యాస్ అంతా కూడా తగ్గిపోయే వరకు వెయిట్ చేయండి. అంతే తప్ప ఆ సమయంలో స్విచ్లు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం కానీ, ఎలక్ట్రిక్ మెయిన్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం కానీ, గ్యాస్ ముఖ్యంగా ఈ ఫ్రిడ్జ్కి దగ్గరలో ఉంచకూడదు సిలిండర్. ఇలాంటి విషయాలను మీరు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ ప్రమాదం జరిగినా కానీ సిలిండర్ యూజ్ చేస్తున్న ప్రతి వాళ్ళు, అంటే సిలిండర్ని బుక్ చేసుకుంటే మీ పేర్ల మీద మీకు బీమా కూడా ఉంటుంది. ఆ విషయం తెలియక చాలామంది ఆ విషయాలను నెగ్లెక్ట్ చేస్తారు.